ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరికి ఒక మనస్సుందని అనుకుంటూ ఉంటారు. పైగా ఆ మనస్సు నాది అంటాడు. ఈ దేహం నాది, సంసారం నాది, ఇల్లు నాది, ఆస్తిపాస్తులు నాది, ఈ పరివారం అంతా నా వాళ్ళు అనే భావన కలిగించేది మరి ఈ మనస్సేగా. మనస్సు అంటే ఏమిటో కాస్త విచారించినప్పుడు అది ఒక ఆలోచన సమూహమే తప్ప అందులో మరేమీ లేదు. ముఖ్యంగా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి స్థితిని కాస్త మీరు పరిశీలిస్తే కర్తృత్వం వల్ల, కోరికల వల్ల, వాసన వల్ల, సంస్కారాల వల్ల, పురాకృత కర్మ విశేషాదుల వల్ల ఈ మనస్సు పూర్తిగా ఆలోచనలతో కూడుకొని ఉంటుంది. గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కర్తృత్వం తల ఎత్తినప్పుడు మరి కర్మలు ఉండి తీరుతాయి. కర్తవ్య నీవు అనుకుంటే కర్మ అనుభవించాలి కదా. పైగా దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. దేహము నాది అని అనుకుని ఊరికే ఉంటల్లా. దేహం లేకపోతే నా గతి ఏమిటి? చాలా తేలిక మాటలతో మహర్షుల వారు ఏం చెబుతున్నారు ఇక్కడ అంటే, రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. ఇప్పుడు బయటికి వచ్చినటువంటి మాయా నేను, అది కనుక ఈ భ్రమణం ఆపితే, భ్రమణము అంటే ఆలోచన సమూహములతో పరిగెత్తుతున్నటువంటి ఈ అహంకారము ఆగితే, అంటే ఇది నిశ్చలత్వానికి చేరితే, అన్యత్వము తల ఎత్తకపోతే, మరి అదే నీ సహజత్వం అని చెప్పటం. దీనికి కారణం రెండు నేనులు లేవని, ఉన్నది ఒకటే నేనని, ఆ నేను తనకు తానుగా నిలిచి ఉన్న స్థితిలో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనలోనే నిలిచి ఉంటుందని, ఆ స్థితిలో దానికి అన్యత్వం ఉండదని, అక్కడ సృష్టే ఉండదు, జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావనలు ఎక్కడ, ఏమీ ఉండవు. మరి ఇప్పుడు నిద్ర నుంచి మెళుకు వచ్చినప్పుడు దేహాత్మబుద్ధి కలిగిన తరువాతనే ఈ మనస్సులో, ఈ వ్యక్తిత్వంలో, ఈ అహంకారంలో తలపులు మొదలవుతాయి, కర్తృత్వం మొదలవుతుంది. నాది, నీది, వారు, వీరు అంటూ పరిభ్రమించడం జరుగుతుంది. ఎన్నో కర్మలు ఆచరించడం జరుగుతుంది. ఇక్కడ కర్మలు అంటే ఇంద్రియ వ్యాపారములతోటి కానీ, మానసికమైనటువంటి ఆలోచనలతో కానీ, విషయాల మీదకి పరిగెత్తటం కానీ, కోరికల వెంట, బంధాల వెంట మరి తిరుగాడటం కానీ, మరి ఇవన్నీ కూడా ఆలోచనలే కదా.
చూడటము, వినటము, తినటము, నిద్రించటము, మేల్కోవటము, కర్మలాచరించటము, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకి పని కల్పించటము, మరి ఒక యాక్టివిటీ. కర్మ అంటే ఒక యాక్టివిటీ. ఎప్పుడైతే కర్మలకి పూర్తిగా స్వస్తి చెప్పటం జరుగుతుందో అప్పుడు మిగిలి ఉండి ప్రకాశించేది నీ సహజత్వమేను. అదే అహం స్ఫురణ. నేను ఉన్నాను అన్నటువంటి జ్ఞాన వృత్తి చేత ఆత్మ అంటే ఎరుక, అది మొదలు చివర లేకుండా, ఉదయ అస్తమానాలు లేకుండా అది ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పడం. ఇక్కడ నిద్రకి మెళకువలకి, తెలుసును తెలియదు, జ్ఞానము అజ్ఞానము అనే దానికి అతీతంగా అది ప్రకాశిస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే తెర మీద బొమ్మలు పడినా బొమ్మలు పడకపోయినా తెరకి ఏ విఘాతము కలగదు కదా. అదేవిధంగా నేను ఉన్నాను అన్న ఎరుక ఏదైతే తురీయంలో ప్రకాశిస్తూ ఉన్నదో, మరి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఆ తెరని బాధించు. కాబట్టి ఇక్కడ మనం బాగా గ్రహించవలసింది, ద్వంద్వాలకి అతీతమైనది ఆత్మస్థితి. ఆత్మ అంటే ఏమిటో తెలియకపోవచ్చు ఈ జీవుడికి, కానీ తాను లేనని అనడు కదా. దేహాత్మ బుద్ధితో ఉన్నప్పటికీ చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, అనుభవిస్తున్నాను, దుఃఖిస్తున్నాను, సుఖిస్తున్నాను, జీవిస్తున్నాను, ఉన్నాను అనేటువంటి భావన కలిగి ఉండటానికి కారణం అదిగో ఉన్నానన్న అహం స్ఫురణ ఒకటి సర్వానికి ఆధారంగా ఉండబట్టి జీవుడికి ఆ భావన కలుగుతూ ఉంది. అంతకంటే ఏం లేదు. మరి ఇది ఎక్కడ ఉంటుందండి? అది తనలోనే ఉంటుంది, దానికి అన్యమేది ఉండదు. అసలు అన్యాన్ని గుర్తించదు, సృష్టిని గుర్తించదు. ఈ ఎరుక అంటే జ్ఞానమయ స్థితి. ఇందాక చెప్పుకున్నట్టు జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది. ఆత్మని గురించి మనం ఇక్కడ ద్వైతంలో ఎన్ని చెప్పుకున్నా అవి ఒక రకంగా అసత్యములే. ఎందుకండి? స్వరూప జ్ఞానమందు ఈ మనస్సుకి, ఈ జీవుడికి, ఈ సృష్టికి, ఈ పరిమితత్వానికి, ఈ దేహాత్మబుద్ధికి అవకాశం లేదు. మనస్సు తల ఎత్తనటువంటి స్థితిలోనే ఆత్మ ప్రకాశిస్తుంది. అహంకారము తల ఎత్తని స్థితిలోనే ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశంలో
జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ, అవస్థాత్రయములు కానీ, జనన మరణాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ, న్యాయ అన్యాయములు కానీ, ఏ ఒక్కటి కూడా ప్రకాశించదు. దీని అర్థం ఏమిటి? ఉన్నది ఎరుక మాత్రమేనని, లేనిది సృష్టి అని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అనుకోవచ్చు, సృష్టి లేదంటారేమిటి? ఇప్పుడు నేను చూస్తున్నా కదా జగత్తుని, సూర్యచంద్రాదుల్ని, మరి ఇతరులని, జనన మరణాలని, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవి లేవు అని ఏ విధంగా మనం చెబుతాము? ఇక్కడ లేవు అంటే వాటికి స్వయం ప్రకాశమైన ఉనికి లేదని. అవన్నీ కూడా నీ మానసికమైన భావనలే తప్ప మరొకటి కాదని గుర్తించు. నీ భావన కాదు అనుకుందాం కాసేపు. మరి నీ సంసారము, ఈ జగత్తు, ఈ దైవము, ఈ దేహాదులు, మరి నీవు కలగనేటప్పుడు, నిద్రించేటప్పుడు అవి నిజంగా ఉంటే అవి కూడా ప్రకాశించాలి కదా. అలా జరుగుతుందా? లేదు కదా. నిద్రా సమయంలో, సుషుప్తావస్థ యందు నీ సహజత్వము నీకు తెలియకుండా ఉంటుంది. ఆ స్థితిలో ఈ మనస్సు పూర్తిగా వృత్తిరాహిత్యమై, అదుగో పంచకోశాలలో ఒక కోశమైనటువంటి ఆనందమయ కోశంతో ఉంటూ, వాసనలను భద్రపరుచుకుంటూ, కోరికలు దాచిపెట్టుకుంటూ, ఒక పిసినిగొట్టు తల కింద అమూల్యమైనటువంటి సంపదను పెట్టుకుని ఏ విధంగా నిద్రిస్తాడో, అదేవిధంగా ఈ మాయా నేను, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము సుషుప్తావస్థలందు అలా ప్రవర్తిల్లుతుంది. అక్కడ ఆత్మ ఉన్నా, నీకేమీ తెలియకపోయినా, జ్ఞాన అజ్ఞానాలకి అవ్వలిది బియాండ్ ది డ్యూయలిటీ అంటే ద్వైత రహిత స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. జీవుడు దేహాత్మబుద్ధి కలిగి కర్తృత్వంతో నిలిచినప్పుడు తనకి అంతా అన్యంగానే కనపడుతుంది. అది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దేహమే అన్యము, జగత్ అన్యము, సంసారం అన్యము, ఇతరులు అన్యము. మరి జగత్తు అన్యము, ఆత్మ కూడా అన్యమే. అందుకని నాకు తెలియదంటావు. నీకు తెలుసును తెలియదు అన్నదానికి అతీతంగా నీ సహజ స్థితి తురీయంలో మాత్రమే ప్రకాశిస్తుంది. మరి ఈ మూడు అవస్థల్లో అది ఉండదా? అది ఉన్న నీవు గుర్తించే స్థితిలో ఉండవు. నీ స్వరూపము ఆత్మ అని. దానికి కారణం నీ దృష్టి పూర్తిగా వస్తువుల మీద, కోరికల మీద, బంధాల మీద, రాగద్వేషాల మీద, అన్యత్వం మీద ఉంటుంది. అహంకారము తల ఎత్తితే సర్వము తల ఎత్తునన్నారు రమణ మహర్షులు వారు. ఇక్కడ సర్వము అంటే గతమని, భవిష్యత్ అని, కాలమని, యుగాలని,
ఒకటి కాదు. తీరా చూడబోతే అహంకారము, వ్యక్తిత్వము, పరిమితత్వము, జీవభావన ఉందేమో చూడు, అక్కడది లేదు. లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని మాయలు, ఇన్ని కష్ట సుఖాలు, ఇన్ని జనన మరణాలు. చూడండి మరి, ఇన్ని శాస్త్రాలు. ఇది లేదని నీవు అనుకోవటంలే. ఉన్నదన్న భావం కలిగి ఉంటాడు ఈ జీవుడు. జీవుడు ఒక మాయావి, జీవుడు ఒక అభూత కల్పన. అటు జడము కాదు, ఇటు జ్ఞానము కాదు. జడ చేతనముల కలయికతో ఉంటాడు. తీరా విచారిస్తే అదృశ్యమైపోతుంది. అటువంటిది ఏదీ లేదు. ఎరుక మాత్రమే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి ఇక్కడ నీవు చూస్తున్న జగత్తుకి ఎట్టి రాకపోకలు ఉండవు. ఎన్నడూ కూడా దానితో ఏది కలవదు. ఏ విధంగా అయితే చీకటి వెలుగులు కలవో, న్యాయ అన్యాయములు కలవో, సత్య అసత్యములు కలవో, ఇప్పుడు కూడా ఆత్మ అంటే నీ సహజత్వము, అహంస్మరణ, ఉన్నానన్న ఎరుక దేనితోనూ కలవదు. ఒక విశేషం ఏమిటి అంటే, దేహాత్మ బుద్ధి జనించినటువంటి మాయా నేను కూడా దేనితోనూ కలవదు. దానికి ఆత్మలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఈ అభాసకాంతిలో ఉన్న అహంకారానికి వచ్చి ఉంటాయి. ఇది కూడా, అహంకారము కూడా నాది అంటుందే తప్ప దానితో కలవదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా దేహాదులతోటి, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి, వస్తు విషయాలతోటి, జగత్తులో కనపడుతున్నటువంటి దృశ్యాలతోటి చూస్తాడు, గ్రహిస్తాడే తప్ప నాది అంటాడు అంతవరకు. ఒకవేళ నిజంగానే కలిసింది అనుకుందాం, దాన్ని విడదీయటం చాలా కష్టం. అది కలవదు. ఈ సాపేక్ష జ్ఞానము, ఈ మాయా నేను, ఈ లోయర్ సెల్ఫ్, దీన్ని పిశాచమని కూడా చాలాసార్లు వర్ణించారు రమణ మహర్షుల వారు. ఇది దేనితోనూ కలవదు. ఆత్మ కూడా దేనితోనూ కలవదు. ఒకటే ఒక తేడా ఏమిటి అంటే, ఈ మాయా నేను, ఈ అహంకారము తన మూలం తెలుసుకోలేదు. కానీ ఆత్మ జ్ఞానవృత్తితో తన స్వరూపాన్ని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఆత్మకే ఉంటుంది. కాబట్టి లేనిదేది ఉన్నది ఇది. దేహాత్మబుద్ధితో కూడుకున్న ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ చరణ మరణాలు, ఈ సృష్టి అసలు లేదు. ఉన్నది ఎరుక మాత్రమే. ఆ ఎరుకే నీ సహజత్వము. ఇక్కడ ఏదీ కాదు, నీవు ఏదీ కాజాలవు. ఆత్మ దేనితోనూ
కలవదు కలవదు కలవదు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలంటూ ఉండవు ఉండవు ఉండవు. స్వరూప జ్ఞానము ఆత్మకే ఉంటుంది. ద సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్ and not to the jiva, because the jiva is a phantom. మంచిది. మౌనమే నీ సహజత్వం. చదువుతున్నాను గురుగారు. కానీ మనస్సు భ్రమణం ఆగితే అదే నీ ఆత్మ. ఇంతకీ మనస్సు అంటే ఏమంటుందో మనస్సు భ్రమణం తర్వాత చూస్తాం. గురుగారు, మనస్సు మనస్సు థాట్స్, బండల్ ఆఫ్ థాట్స్. ఏమో మనస్సు అంటే ఏంటి? థాట్స్ గురుగారు, ఆలోచన సముదాయం. ఆలోచన అంటే ఏంటి? ఆలోచనలు అంటే ఆలోచన రూపం లేదు, నామం, దానికి ఏం లేదు, ఆకారం లేదు, ఉన్నట్టు కనపడుతుంది అంతే. అది గురుగారు, దానికి ఆకారం ఉన్నట్టు, ఆలోచన ఉన్నట్టు కనపడుతుంది ఈ జీవుడికి. జీవుడు ఈ మాయానే, ఆ మాయానేను, మాయానేనా నిజమే నేను ఎవరా జీవుడు? ఇక్కడ దేహాత్మవృత్తి కలిగిన ఒక మాయా జీవుడికి మాత్రమే ఈ మనస్సులో సంకల్పాలు వస్తాయి. నిద్రపోతున్నప్పుడు సంకల్పాలు లేవు అక్కడ. నిద్ర నుంచి దేహం వైపుకి వచ్చి ఇంద్రియాలని చైతన్యవంతం చేసినప్పుడు, దేహాత్మవృత్తి కలిగినప్పుడు నీకు మనస్సు అనే ఒక జడ దేహంతో అసోసియేట్ అవుతుంది. స్థూల సూక్ష్మ దేహాలు రెండు ఉంటాయి ఇక్కడ. అంటే మనం బాడీ మైండ్ కాంప్లెక్స్. దేహం ఉన్నట్టు చెప్పదు దేహం. మనస్సు ఉన్నట్టు మనస్సు చెబుతుందా? అది చెప్పదు. మనస్సు కూడా ఒక సూక్ష్మ దేహం. స్థూల దేహమేమో ఇదే జడమైన ఆకారము కలిగి పంచభూతములతో ఉంటుంది. పృథ్వీ, తేజో, వాయు, ఆకాశంతో ఉంటుంది. నిద్రలో లయమైనటువంటి ఈ అహంకారము, మాయా నేను దేహం వైపుకు వచ్చి దేహాత్మబుద్ధి కలిగిన తరువాతనే మీకు ఆలోచనలు వస్తాయి. లేకపోతే ఇప్పుడు కూడా దేహము అది ఉన్నట్టు చెప్పదు. నీవు ఎప్పుడైతే నీ సాపేక్ష జ్ఞానాన్ని దేహం వైపుకు మళ్ళిస్తావో అప్పుడు దేహ సమస్య తెలుస్తాయి నీకు. లేకపోతే తెలియదు. ఇద్దరిలో ఏమైందో తెలియదు నీకు. అదేవిధంగా మనస్సు కూడా సంకల్పము తల ఎత్తితేనే అహంకారము దాన్ని గుర్తిస్తుంది. లేక గుర్తించదు.
ఆ గురువు. మనస్సు వివిధ రకాలైనటువంటి ఇంద్రియ అనుభవాలని స్టోర్ చేసుకుంటుంది మైండ్. ఆ గురువు. ఆ స్టోర్ చేసుకున్నవి జీవుడు అనుభవించాలి కాబట్టి సమయాన్ని బట్టి అవి బయటికి వస్తాయి. మీకు ఆలోచన కలగకపోతే కర్మ అనేది లేదు, అక్కడ యాక్టివిటీ లేదు. అంటే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఓకే, మరి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మనస్సులో ఇవన్నీ ఊహలు ఎందుకు వస్తున్నాయి? దేని వల్ల వస్తున్నాయి? ముఖ్యంగా కర్తృత్వం వల్ల వస్తుంది. కర్తృత్వం లేదనుకో రాదు, నేను చేస్తున్నాను, చాలా కష్టం. కర్తృత్వం లేని ఆలోచన రావటం చాలా కష్టం. రమణ మహర్షి విషయంలో కూడా చేతికి వచ్చిన వ్రణాన్ని మీరు నయం చేసుకోలేరా అంటే చేసుకోగలను చెప్పేవాడు లేదంటాడు. అంటే దేహం వైపుకి, దేహ సమస్యలని గుర్తించగలిగిన ఆ అహంకారము, ఆ గ్రంథి లేదక్కడ. దేహం ఉంది, మనస్సు ఉంది. వాసన తీవ్రతని బట్టి ఈ అహంకారము, ఈ మనస్సు రమిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఈ ఫాస్టెస్ట్ ఒక రాకెట్ లైట్ కంటే స్పీడ్ లో మనస్సు వెళ్తుంది. యక్ష ప్రశ్నలో కూడా ధర్మరాజు లక్ష్మి ప్రశ్న అడుగుతాడు, అతి వేగంగా వెళ్ళేది ఏది? మనస్సు. నువ్వు సంకల్పించడం ఏంటి? గతాన్ని స్మరించడం ఏంటి? దుఃఖము సుఖము రావడం ఏంటి? చాలా ఫాస్ట్. కాబట్టి ఆ పరిభ్రమణ, ఐడెంటిఫికేషన్ ఆగిపోతే మిగిలి ఉండేది ఈ స్వరూపమే అని చెప్పి చూడండి. మనస్సు భ్రమణం ఆగితే అదే నీ ఆత్మ, నీ అహంస్ఫురణ. అది నిత్యము జ్ఞాన అజ్ఞానములకు అవ్వలిది. ఇక్కడ తర్వాత నీకే తెలుస్తుంది మనస్సుకి స్వరూప జ్ఞానానికి సంబంధం లేదని, అహంస్ఫురణ నిలిచి ఉన్న మనస్సు వస్తూ పోతూ ఉంటుందని, అది కూడా ఆత్మలోనిదేనని, దేహము ఆత్మేనని, జగత్తు ఆత్మేనని అట్లా ఉంటుంది. ఇక్కడ ఏమని చెబుతున్నారు? మనస్సు భ్రమణం ఆగిపోతే అది ఆత్మేను. ఇక్కడ మనసు భ్రమణం ఆగిపోవడం అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అవ్వదు కదా గురుగారు. భ్రమణ ఆగిపోతే అని అంటున్నారు కదా అక్కడ. అంటే ఎంతవరకు కంట్రోల్ చేస్తాం దాన్ని, మనస్సుని? అది ఉంటేగా. మనస్సు ఉన్నదనుకుంటే కంట్రోల్ అనుకుంటున్నా. విచారిస్తే మనస్సు లేదుగా, విచారిస్తే అహంకారం లేదుగా, విచారిస్తే వ్యక్తిత్వమే లేదుగా. మరి ఏమున్నది? ఆత్మే ఉన్నది.
విచారించేది కూడా ఆ మనస్సే. ఆ మనస్సు. అహంకారం అన్నా, మనస్సు అన్నా, వ్యక్తిత్వం అన్నా అన్ని పర్యాయ పదాలు ఆ మాయకి. దీని అర్థం ఏంటి? నీకు ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి? దేహాత్మ బుద్ధి వచ్చిన తర్వాతనే కదా. దేహాత్మ బుద్ధి తల ఎత్తకపోతే మనస్సుకు భ్రమణం లోతుగా, ఆలోచన లోతుగా, అన్యత్వం లోతుగా. అంటే దాని అర్థం ఏంటి? నీవుగా నిలిచి ఉన్న స్థితిలో మనస్సు అనేది తల ఎత్తదు అని చెప్తారు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతున్నారు? నీ ఆలోచనే నీ స్వరూపానికి అడ్డు కాబట్టి. మనస్సులో సంకల్పాలతో పరిగెడుతుంటారు. అట్లా పరిగెత్తుతున్న మనస్సు మూలాన్ని ఎలా తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు. ఆ భ్రమణం ఆగాలి, సంకల్పరహితం కావాలి, నిశ్చలత్వం రావాలి. ఎలా వస్తుంది నిశ్చలత్వం? అసలు ఈ భ్రమణానికి ఆత్మకి కనెక్టివిటీ ఉన్నదా? వర్చువల్లీ లేదు. నిద్రపోతున్నప్పుడు నీ సహజత్వమే నిద్రలో ఉంది. మరి మనస్సుతో ఎందుకు ఆ భ్రమణం ఆగిపోయింది? అక్కడ ఆలోచన రావాలిగా, గతము భవిష్యత్తులు కనపడాలిగా, దేహాదులు సంసారం కనపడాలిగా, కోరికలు రాగద్వేషాలు ప్రకాశించాలిగా. నిద్రలో లేదుగా. అంటే అర్థం ఏంటి? మనస్సు ఎప్పుడైతే, అహంకారం ఎప్పుడైతే అన్యత్వాన్ని చూడటం మొదలు పెడుతుందో ఇది జరగడం మొదలు పెడుతుంది. మనస్సు అహంకారం రెండు ఒకటే. నీకు దేహాత్మ బుద్ధి కలిగిన తరువాతనే కదా ఆలోచన వచ్చింది. అంతవరకు లేవుగా ఆలోచన. నిద్రపోతుంటే ఏ ఆలోచన లేదు నీకు. చూడు ఇంకేమంటారు. అంతే గురువు గారు. మనస్సు భ్రమణం ఆగితే అదే నీ ఆత్మ, నీ అహంస్ఫురణ. అది నిత్యము జ్ఞాన అజ్ఞానములకు అవ్వలిది. అది సరే. ఎందుకని? నాకు తెలుసును తెలియదు, ఇది ఉన్నది లేదు అని గుర్తిస్తావు. నువ్వు ఇతరులో గుర్తించలేవు, ఇక్కడ గుర్తిస్తున్నావు. గుర్తించడానికి, గుర్తించకపోవటానికి అవస్థాత్రయములకి అతీతం అని చెప్పబడి ఇంకా సింపుల్ గా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులకి ఆవల ఉంటుంది నీ సహజత్వం అని సూచించు. అంతేగాని ఈ భ్రమణం ఆగిపోతే ఆత్మ ప్రకాశిస్తుందని కాదు. నిజానికి ఆత్మ ప్రకాశంతోనే సృష్టి ఎగిరిపోతుంది. ఈ జీవుడికి, జగత్తుకి, ఈశ్వర భావనలకి, అవస్థాత్రయములకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదప్ప. ఉనికి లేదు. ఇండిపెండెంట్ అంటే ఉనికి లేదు. నీవు నిద్రపోతున్నప్పుడు దేహం ఎక్కడుందో తెలియదు, జగత్ ఎక్కడుందో తెలియదు.
సంసారం ఉందో లేదో తెలియదు. కానీ ఎప్పుడైతే నీవు దేహాత్మ వృత్తి జనించిన తరువాతనే ఇది చూడటం మొదలు పెడుతుంది. అది కూడా తనకు అన్యంగా చూస్తుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. బయట ఏమీ లేదు అసలు. కానీ బయట ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రదేశాలు ఉన్నట్టు, ఇతరులు ఉన్నట్టు, సృష్టి ఉన్నట్టు, సూర్య చంద్రాలు ఉన్నట్టు, ఇవన్నీ కూడా మనస్సు కల్పించుకున్నట్టుగా తప్ప నిజానికి అటువంటిది ఏది లేదు. అందుకని శంకరులు మహర్షులు ఏమంటున్నారు? జగత్తు ఉన్నట్టు ఎప్పుడైనా చెప్పిందా నీకు? లేదు. భయం చెప్పిందా? లేదు. సంసారం చెప్పిందా? లేదు. ఇతరులను చెప్పారా? లేదు. నువ్వు చెబుతున్నావు ధనారా పర్సన్. కాబట్టి ఇతరులు ఉన్నారు అని చెప్పే నేను ఎవరు ఉన్నదా? ఆత్మ చెప్పదు. ఈ మాయా నేను మాత్రమే చెబుతుంది, అన్యత్వాన్ని గుర్తిస్తుంది. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, భ్రమణం ఆగితే ఉన్నది ఆత్మేను అని సూచించటం అవగాహనకి అనుకూలం అని చెప్పారు. అసలు భ్రమణంతో సంబంధం లేదు. అది ఉన్నా లేకపోయినా, తాను ఉన్నా లేకపోయినా తాడికే ఇబ్బంది లేదు, సంబంధము లేదు. కానీ ఇక్కడ ఎందుకు చెబుతున్నారు అంటే, నీ ఆలోచనే నీ స్వరూపానికి అడ్డుగా ఉన్నదని సూచించటానికి చెప్పారే తప్ప ఆ తర్వాత తెలుస్తుంది. మనస్సు ఉన్నా, జగత్తు ఉన్నా, సంసారం ఉన్నా ఆత్మకి ఇబ్బంది లేదు. ఒక తెర మీద ఎన్ని రకాలైన బొమ్మలు పడినా కర్ర ఏది సాధించదు. ఇక్కడ సూచించడం మాత్రమే. భ్రమణం ఆగితే, ఆలోచన లేకపోతే ఆత్మే ఉంటుంది అని సూచించటం. అది భ్రమణం ఆగితే ఆత్మను గుర్తిస్తామని కాదు. నిద్రలో ఉన్నది ఆత్మను అని చెప్పినట్లు భ్రమణం ఆగితే ఉన్నది సత్యము. అది జ్ఞాన అజ్ఞానాలకి అతీతమని చెప్పటం. భ్రమణం ఆగినంత మాత్రాన ఆత్మను గుర్తిస్తావా అనేది లేదు. ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ ప్రకాశిస్తుంది తనకు తాను. చెప్పచ్చు అది ఎప్పుడూ ఉన్న వ్యక్తి, కానీ నీవెప్పుడూ లేవే. నిద్రలో లైవైనాడు. కలగనేటప్పుడు ఈ స్థూల దేహము జగత్తు కనపట్టలే, స్వప్నలోకాల్లో ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో ఈ దేహము, ఇతర దేహాలు ఇవి కనపడుతున్నాయి. అంటే అర్థమైంది, చూచే నేను 3 రకాలైన లోకాలని, దేహాలని మార్చుకుంటూ దర్శిస్తున్నాడు. ఏ ఇబ్బంది లేకుండా. ఏం కష్టపడుతున్నావా కలగని దానికి? అమ్మో నా దేహం ఏమైందో, ఇంట్లో వదిలిపెట్టి వచ్చానని చెప్పి బాధపడుతున్నావా? లేదుగా. దీనికి కారణం ఏంటో తెలుసా? దేహానికి అహంకారానికి సంబంధం లేదు. అవసరం ఉంటేనే దేహము, అవసరం ఉంటేనే కళ. ఈ మాట కూడా మహర్షిని అడిగారు. ఇప్పుడు హాయిగా ఉంది, హాయిగా పోవచ్చు కదా అంటే,
పోవచ్చు, కానీ నువ్వు తెచ్చుకున్నప్పటికీ ప్రారంభం అనుభవించాల్సి ఉంటుంది. అందుకని నిద్ర నుంచి బయటకు వస్తావు. నిద్ర తాత్కాలిక మరణం, మరణము శాశ్వత నిద్ర. కాబట్టి ఇక్కడ ఉన్నది ఏది? ఉన్నది ఆత్మ, ఉన్నది ఆ ఎరుక జ్ఞాన అజ్ఞానాలకి అవస్థాత్రయాలకి అతీతమది అని చెప్పండి. ఇది పోతే అది ప్రకాశిస్తుంది అనడానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఇది ఉన్నా లేకపోయినా దానికి సంబంధం లేదు. కానీ అర్థం అవటానికి నువ్వు టీవీ చూస్తున్నావు, స్విచ్ ఆఫ్ చేస్తేనే తెర కనబడుతుంది. ఇది అర్థం అవటానికి చెప్పిన మాట. అంతేగాని అక్షరాలు చదువుతున్నప్పుడు కాగితం చూడలేవని, కాగితాన్ని చూస్తుంటే అక్షరం చదవలేదని ఈ దృష్టి దాని మీద చూచే నేను అన్యత్వాన్ని చూచే సాపేక్ష జ్ఞానం భ్రమజనితం. అన్యత్వాన్ని చూడకపోతే సాపేక్ష ఉండదు, అక్కడ పూర్ణ జ్ఞానమే ఉంటుంది. ఆ పూర్ణ జ్ఞానము తనకు తానుగా అనుకరంతో ప్రకాశిస్తుంది అక్కడ. ఆ స్థితిలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోతాడు. ఓకే, సరోజ ఆనందం. నమస్కారం అండి గురువు గారు. మీరు ఇప్పుడు నిద్ర తాత్కాలిక మరణము, మరణం శాశ్వత నిద్ర అన్నారు. అంటే ఇది ఫస్ట్ అర్థమైంది, నిద్ర తాత్కాలిక మరణం అని. మరణం శాశ్వత నిద్ర అంటే ఏ మరణం గురువు గారు? మామూలు మరణం అయితే అది మరణం తర్వాత అంత నిద్రలో ఉన్న సుఖశాంతులు ఏమి ఉండవు కదా, అంత శాంతంగా ఉంటుందా మరణం తర్వాత? ఏ మరణం అంట, ఏ మరణం గురించి చెప్తున్నారు గురువు గారు మీరు? మరణము అంటే దేహాన్ని వదిలిపెట్టడం మరణం. మరి దేహం వదిలిన తర్వాత నిద్రలో ఉన్నంత సుఖం అనుభవిస్తామా? అంతేగా మరి. నిద్రలోనికి తెలియకుండా విను, నిద్రలోనికి ఏమీ తెలియకుండా, ఎప్పుడు పుట్టావో తెలియకుండా, ఎప్పుడు మరణించావో తెలియకుండా నిద్రలో ఉన్నావా లేదా అని. అవును గురుగారు. మరణం అనేది శరీరం ఒకటే పోతుంది కదా, ఈ మనస్సు అవన్నీ ఇంకా ఉంటాయి కదా, వాసనలు అంతా. అప్పుడు అంత హాయి, నిద్రలో ఉన్నంత హాయి ఎలా అనుభవిస్తుంది? వినమ్మా, తొందరపడద్దు. నిద్రలో హాయి అనుభవిస్తున్నట్టు మీకు తెలుసునా? చెప్పగలవా? నేను నిద్రలో కళ లేదు, సంసారం లేదు, హాయిగా ఉన్నాను చెప్తాను అక్కడ? చెప్పలేవుగా. కానీ లేచినాక మనము బాగుందని చెప్తామా నిద్ర? తర్వాత లేవాలిగా, లేవడం అంటే పుట్టడమేగా. అంటే పుట్టిన తర్వాత మరణంలో నాకు హాయిగా ఉండిందని నేను అనలేను కదా గురువు గారు. ఏమైందో కూడా తెలియదు. మరణము అంటే ఏమనుకుంటున్నావు? అదే అడుగుతున్నాను గురువు గారు. ఆ మరణం ఏమి సెకండ్ ఇది నాకు అర్థం కాలేదు. తల ఎత్తకపోవటం మరణం. అదే గురువు గారు, నేను అడిగింది దేహ మరణమా లేక వేరే మరణం? దేహం దానికి పుట్టుక లేదు, మరణము లేదు దేహానికి. దేహమునని చెప్పటం లేదు, నువ్వు చెబుతున్నావు దేహం నాదని. నువ్వు కారు కొనుక్కుంటావు, కారు ఎవరో దొంగిలిస్తారు, అది పోతే ఇంకో కారు కొనుక్కుంటావు. ఇక్కడ కూడా అంతే, దేహం పోతే ఇంకో దేహం తెచ్చుకుంటావు. నీలో కోరిక ఉండాలే గాని ఏ దేహం వస్తా ఉంటాయి, ఎన్ని దేహాలైనా వస్తాయి. కాబట్టి మరణము అనే పదంలో అహంకార రాహిత్య స్థితే మరణం. అదే గురుగారు, నాకు ఆ మామూలు మరణం అయితే మనకి ఇంకా మనస్సు అన్ని మిగిలే ఉంటాయి కదా అని అది డౌట్ వచ్చింది. మామూలు మరణంలో నీకు ఎలా తెలుస్తుంది మిగిలింటాయా తగిలింటాయా? అంటే మామూలుగా మనం వింటాం కదా గురువు గారు, ఇంకా మీ వాసనలు, పుణ్య పాపాలు అన్ని నీ వెంట వస్తాయి, నువ్వు అదే యాతనా శరీరంతో కష్టాలు అనుభవిస్తావు అవన్నీ చెప్తారు కదా, అందుకు అడిగినాను.
ఒక్క నిమిషం అనుభవిస్తావని వాడు ఉంటేగా చెప్పడానికి. నిద్రలో నువ్వు అనుభవిస్తున్నావా? నిద్రలో నిద్రలో లేదు, కానీ నిద్రలో మనసు కూడా లేదు కదా గురువు గారు. కానీ మరణం తర్వాత మనసు ఉంటుంది కదా, యాతనా శరీరం. మరణము నిద్ర రెండు ఒకటే. నిద్రాస్థితి ఏ విధంగా అయితే నీకు ఏది తెలియకుండా నిలిచి ఉంటావో మరణము కూడా అలాగే ఉంటుంది. ఏమా? అదే అంటే మరణం అంటే మీరు చెప్పిన వ్యక్తిత్వం లేని స్థితి. అమ్మమ్మ విను, వ్యక్తిత్వం ఉందో లేదో నీకు తెలియదు నిద్రలో. నువ్వు అనుకున్న ప్రసూన అక్కడ ఉండదు. అవును అవును. నువ్వు అనుకున్న గృహిణిగా ఉండవు నిద్రాస్థితిలో. అదే విధంగా మరణ సమయంలో కూడా నీ సంసారం ఉందో లేదో నీకు తెలియదు, నీ బంధాలు ఉన్నాయో లేవో నీకు తెలియదు. నిద్రలో నువ్వు ఏం తెలుసుకుంటున్నావు? ఏమి తెలుసుకుంటావు? ఏమా? అర్థం కాలేదు గురువు. నిద్రలో ఉదయాన్ని చూడగలవా? లేదు, ఇది ఇంతవరకే అర్థమవుతుంది గురువు గారు నాకు. ఈ ఫస్ట్ దే అర్థమవుతుంది. పరిగెత్తక్కర్లా. దేహం వదిలిపెట్టినప్పుడు కూడా అది దీర్ఘ నిద్ర. నువ్వు తిరిగి మళ్ళీ రావు అక్కడికి. నిద్రపోతే తిరిగి వస్తావు. అది కూడా ఒక భావన. ఎవరన్నా గట్టిగా చెప్పారనుకో, నిద్రపోతే నువ్వు తిరిగి రావని, చస్తే నిద్రపోరు. భావన పట్టుకొని కూర్చుంటాడు. సో తిరిగి నేను వస్తానన్న భావనతో నిద్రిస్తాడు. నేను మళ్ళీ పుడతాను అనే భావనతో నువ్వు మరణించవు. ఒకవేళ పుట్టిన ఈ దేహం తగలేస్తారు, ఇది ఉండదు, ఇంకో దేహంతో వస్తారు. కృష్ణ పరమాత్మ గీతలో అర్జునుడితో అదే మాట అన్నాడు. నువ్వు నేను 1000 జన్మలు ఎత్తాము, నీకు తెలియదు నాకు తెలుసు. అంటే అర్థం ఏంటి? ఉన్నది ఒకటే అహంకారం, ఉన్నది ఒకటే ఆత్మ. వాసనలు కలిగినప్పుడు అది దేహాలను సృష్టించుకుని ఆవహిస్తాయి మాయలు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, దేహ మరణము మానసిక మరణము జీవుడి యొక్క మరణం కాదది. జీవుడికి మరణం లేదు. కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో అర్జునుడితో ఇదే చెబుతాడు. జీవాత్మ శాశ్వతము, దేహాలు మార్చుకుంటూ పోతాడు. అందులో దేహం పుడుతుంది పోతుంది. నాది దేహం అన్న వాడికి మరణం లేదమ్మా. ఈ డిస్టింక్షన్ జాగ్రత్తగా చూడు. జీవుడికి లేదు, కరెక్ట్. కానీ వ్యక్తిత్వ భావనకి మరణమేమో అది అనుకున్నాను. దాన్ని భావన అంటున్నావు. వ్యక్తిత్వ భావన ఎప్పుడు వచ్చింది? దేహంతో కలిసినప్పుడు వచ్చింది. నువ్వు నాది అన్నప్పుడు వ్యక్తిత్వం వచ్చింది. అంటే మరణం తర్వాత అవన్నీ పోతాయా గురుగారు? నాది అనేది కూడా పోతుందా? మరి పుణ్య పాపాలు, స్వర్గ నరకాలు అవన్నీ ఏం గురుగారు? అవన్నీ మానసికాలు, అవేం లేవు. నిద్రపోతే ఏం లేదో మరణంలో ఏం లేదు. నిద్రపోయినప్పుడు నువ్వు తిరిగి మేల్కొంటున్నావా లేదా? చెప్పమ్మా. అవును అవును గురుగారు. ఎందుకు మేల్కొంటున్నావు? తెచ్చుకున్న ప్రారంభం అనుభవించడానికి మేల్కొంటున్నావు. పైబడి నిద్రలోనే ఎగిరిపోతావు. చాలా మందికి నిద్రలో కూడా మరణం ఉంటుందమ్మా, తిరిగి రారు. అవును 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 గురువు. ఎందుకని? ప్రారంభ కర్మ అంతరించిపోతుంది అక్కడ, అక్కడికి అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి అలా. కాబట్టి తిరిగి ఇక్కడికి రారు, కానీ మళ్ళీ ఇంకో దేహంలోకి పోయే అవకాశం ఎవరికి తెలుసు? ఎవరన్నా లెక్క పెట్టి కూర్చుంటాడా ఇన్ని దేహాలు మారావని?
ఇది ఎందుకు అడిగానంటే ఈ ఫిజికల్ బాడీ కాకుండా ఇంకొక యాతనా శరీరం ఉండి దాంట్లో మీ పుణ్య పాపాలు అనుభవిస్తారు. ఆ తర్వాత మళ్ళీ దేహము ఈ ఫిజికల్ బాడీ తీసుకొని భూమి మీద మళ్ళీ జన్మిస్తారని చెప్తున్నారు. ఆ మధ్యలో ఆ యాతనా శరీరము అవన్నీ కూడా అవి నిద్ర కిందకి రావు కదా అప్పుడు. మరణం తర్వాత శాశ్వత నిద్ర అనలేం కదా! అవన్నీ అనుభవిస్తా ఉంటాం కదా! ఇంకా అని అడిగాను. ఎవరు చెప్తే ఎవరికి తెలుసు? నువ్వు కలగంటున్నప్పుడు కళ సత్యముగా అనుభవిస్తున్నావుగా సుఖ దుఃఖాలు. సో నువ్వు చెప్పింది కళ లాంటిది. సూక్ష్మదేహంతో ఆ జీవుడు కలగన్నట్టుగా అంటాడు. మరణం తర్వాత కూడా అతిగా ఆయన శరీరం అన్నారు మహర్షి. అప్పుడు ఆ మరణాన్ని శాశ్వత నిద్ర అనలేం కదా గురుగారు. ఎందుకంటే నిద్రలో మనకి ఏ అనుభవాలు ఉండవు కదా. ఇది కూడా కానీ ఈ తెలియదు. మరణం తర్వాత అనుభవాలు ఉన్నాయి కదా సూక్ష్మ శరీరం. మా అనుభవాలు ఉన్నట్టుగా నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మనసే సూక్ష్మ శరీరం. లేదుగా అక్కడ నీకు చెప్పడానికి. నీవు చెప్పగలవా? కళ కనుక లేకపోతే చెప్పడానికి అప్పుడు వ్యక్తం అవ్వదు కాబట్టి సూక్ష్మ శరీరం చెప్పలేదు. కానీ ఇట్లా శాస్త్రాల ద్వారా అట్లా మనకి తెలిసిందే గురుగారు. మానసికమేగా శాస్త్రాలన్నీ మానసికమేగా. శాస్త్రం సత్యం కాదుగా. వాటి జోలికి పోవద్దు. నీ విషయం ఆలోచించు. నిద్రలోనే ఉన్నావా లేదా? అది అది వరకు ఫస్ట్ ఇది బాగా క్లియర్ గా అర్థమైపోయింది. సెకండ్ దాంట్లో కొంచెం డౌట్ ఉంది. నిజమేనమ్మా, నిద్రలో ఉన్నావా లేదా? లేను గురుగారు, లేదు. వెరీ గుడ్. నిద్రలో లేవని ఎప్పుడు చెబుతున్నావు? లేచిన తర్వాత. అవును. కాబట్టి 2 మెలకువల మధ్య ఉన్నది నిద్ర, 2 చుట్టూల మధ్యలో ఉంది మరణం. వెరీ సింపుల్. 2 జాగ్రత్త మధ్యలో ఉంది నిద్ర, 2 పుట్టువల మధ్యలో ఉంది మరణం. సో మరణము ఈజ్ ఈక్వల్ టు నిద్ర. నిద్ర is a temporary death. The death is a extended sleep. That's all. ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు. ఎక్స్టెండెడ్. మరణంలో పూర్వస్మృతులు ఉండదు, ఇంకా మొత్తం తీసి పారేస్తుంది. నిద్ర నుంచి జాగ్రత్తగా రాగానే పూర్వస్మృతులు అట్టు పెట్టుకుని వస్తావు. మన విషయాలు చేయాల్సింది అవన్నీ ఇంటాక్ట్ గా ఉంటాయి. మీకు ఇప్పుడు పూర్వజన్మలో మరణించాలి అనుకుంటా, అక్కడ ఉన్న సంఘటనలు ఏ ఒక్కటి మీతో రాదు. వాసనలు మాత్రం వస్తాయి. అక్కడ బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పూర్వజన్మలో మా అమ్మాయి వల్ల నీకు నాకు సంబంధం లేదు పొమ్మంటావు. ఎందుకని? పూర్వజన్మ శృతులు పూర్తిగా డిలీట్ చేస్తాడు భగవంతుడు. నిద్ర నుంచి నీవు జాగ్రత్తగా వచ్చినప్పుడు డిలీట్ చేయడు. అవన్నీ నీతో ఉంటాయి. అందుకని కోరికలు, బంధాలన్నీ నీతో శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ నిద్రలోను మరణంలోను అహంకారము, వాసనలతో ఇంటాక్ట్ గా ఉంటుంది. అహంకారం వ్యక్తిత్వం, వాసనలు, కోరికలు, వ్యక్తిత్వం ఉంటుంది. అదే కాదు, కొత్త వాసనలు తీసుకుంటావు, జన్మకి ఎడిషన్స్ యాడ్ చేస్తుంటావు, కొత్త కోరికలు, కొత్త ఎన్విరాన్మెంట్స్. ఇవన్నీ తీసుకుని ఎక్కడుంటావు? నీ మాయలోనే ఉంటావు. ఎక్కడికి పోవు. వర్ష రూపేణ, వాయు రూపేణ, మన రూపేణ, వృక్ష రూపేణ ఇక్కడే ఉంటావు. శ్రీకృష్ణుడు కలిసినప్పుడు ఆ దేహం నిన్ను ఆవహిస్తుంది, ప్రసన్నగా బయటకు వస్తావు. ఇప్పుడు అర్థమైంది. అంటే గురువు గారు, ఇప్పుడు ఆ వాయు రూపంలో ఆ రూపంలో ఉంటాం కదా, ఆ రూపంలో ఉండడము అది నిద్రా స్థితి అనొచ్చా దాన్ని?
శాశ్వత నిద్ర అది. తెలియదు నీకు. ఓకే. ఎప్పుడు వస్తావో తెలియదు వెనక్కి. అమ్మా, ఉన్నా కూడా విడివిడిగా ఉంటాం. పంచభూతాల్లో ఒక వాయువు, ఒక జలము అట్లా విడివిడిగా ఉండడం. అక్కడ ఇంటాక్ట్ గా ఉండడం ఉండదు. ఈ శరీరం వచ్చే వరకు ఇంటాక్ట్ గా ఉండం. తెలియదమ్మా. అన్ని ఆ పంచభూతాలు